వెల్కమ్ టు రాధా మ్యూజిక్ ఛానల్ బై రాధా నాని అండ్ అందరికీ నమస్కారాలు. మనం పార్ట్ 10 ఈ రాగ శీర్షిక ఏంటంటే రాగ ప్రవాహ అనేటువంటి శీర్షిక ద్వారా మనం ఆల్రెడీ 10 ఎపిసోడ్స్లో రాగాలు చర్చించడం జరిగింది. అది లాస్ట్ రాగం మనం 9వ రాగం నట భైరవ్ అనేటువంటి హిందుస్థానీ రాగం. దాని గురించి చెప్తూ అక్కడ మనం ఈ గ్రహభేదం అనేటువంటిది శంకరాభరణ రాగానికి గ్రహభేదం చేసినప్పుడు వచ్చే రాగాల గురించి చెప్తూ అక్కడ కట్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని మొదలుపెట్టుకుని మనం ముందుకు పెడదాం. శంకరాభరణంలో మామూలుగా మరి వెస్ట్రన్ మ్యూజిక్లో మనం సి స్కేల్ తీసుకున్నప్పుడు సి మేజర్ స్కేల్ అంటారు వాళ్ళు. అక్కడి నుంచి 2వ మెట్టు డి డోరియన్ అని, 3వ మెట్టు ఏమో ఫ్రిజియన్, 4వ మెట్టు ఏమో లిడియన్, 5వ మెట్టు ఏమో మిక్సోలిడియన్, 6వ మెట్టు ఏమో మనకి ఎయోలియన్, 7వ మెట్టు లాక్రియన్ మోడ్స్ కింద వస్తాయి. అవి అంటే మన శంకరాభరణ రాగాన్ని గ్రహభేదం చేసినప్పుడు, రిషభాన్ని గ్రహభేదం చేసినప్పుడు ఏమో కరహప్రియ వస్తుంది, గాంధారాలు చేసినప్పుడు ఏమో తోడి రాగం వస్తుంది, మధ్యమాన్ని చేసినప్పుడు ఏమో కళ్యాణి వస్తుంది, పంచమాన్ని చేసినప్పుడు ఏమో హరికాంబోజి రాగం వస్తుంది, అలాగే దైవదాన్ని చేసినప్పుడు ఏమో నటభైరి వస్తుంది, నిషాదాన్ని చేసినప్పుడు ఏమో లాక్రియన్ మూడు అంటారు. దాన్నే శుత పంచమ తోడు అంటాం మనం తెలుగులో అనొచ్చు దాన్ని పేరు. అది ఏంటంటే తోడి రాగంలో పంచమానికి బదులు ప్రతి మధ్యము అనే స్వరం వస్తుంది అనమాట. అది దానికి తేడా. అంచేతనే దాన్ని కర్ణాటక సంగీతంలో ఒక రాగంగా గుర్తించకపోవడానికి కారణం అది అనమాట. మన శంకరాభరణంలో గ్రామం చేసినప్పుడు ఈ రాగాలు 6 రాగాలు చెప్తారు తప్ప 7వ రాగం గురించి చెప్పరు. కారణం ఏంటంటే అందులో మరి అది మేళకర్తల సిస్టమ్కి ఒకే స్వరం 2 సార్లు రాకూడదని, అది క్రొమాటిక్ స్కేల్ అనమాట. లాక్రియన్ మోడ్ అనేటువంటి అలా అంటే అదే పంచము బదులు ప్రతి మధ్యము వస్తుంది కాబట్టి మావన మాటలు అక్కడ కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి క్రొమాటిక్ స్కేల్ కాబట్టి దానికి రాగంగా దాన్ని కన్సిడర్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇది నట్ భైరవ్ సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఈ తర్వాత రాబోయేటటువంటి నెక్స్ట్ రాగం ఏంటంటే కబీర్ భైరవ్. ఈ కబీర్ భైరవ్ అనేటువంటిది మనకి కబీర్ గారు వారు పేరు పెట్టడం జరిగింది ఇక్కడ. అంటే కబీర్ భైరవ్ అనేటువంటి పేరు. ఇది 14వ యాక్చువల్గా దీని స్వరాలన్నీ కూడా మనకి 15వ మేళకర్త, 14వ మేళకర్త స్వరాలు ఉంటాయి యాక్చువల్గా. అంటే 15 అంటే మనకి మాయామాల కూడా, 14 అంటే ఒకలాభరణ స్వరాలు ఉంటాయి ఇంచుమించు. అయితే ఇవన్నీ కూడా నేను ఒకలాభరణాన్ని కూడా మనం హిందుస్థానీ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇందాక మనం అవన్నీ కూడా ఇంచుమించు ఈ భైరవ థాట్లోకి వచ్చేస్తాయి ఆ రాగాలన్నీ కూడా. ఒకలాభరణం కూడా ఉంది దాన్ని, ప్రిజియన్ డామినెంట్ అంటాం మనం దాన్ని. ఆ ఒకలాభరణం అనేటువంటిది మన కర్ణాటక సంగీతంలో ఒకలాభరణం అంటారు దాన్ని. మనకి హిందుస్థానీలో కూడా దానికి ఒక రాగం పేరు ఉన్నది. అది ఆ రాగం దాన్ని ప్రిజియన్ డామినెంట్ అంటాం మనం. దాన్ని కూడా ఈ యొక్క మాయామాల గౌళ సిస్టంలోకి వచ్చేస్తుంది. అది కూడా అంటే మన కన్నడ సిస్టంలో 72 మేళకర్తల్లోనూ ఈ మనకి 14వ మేళకర్త మనకి ఇది అంటాం, దీన్ని ఒకలాభరణ రాగం అంటాం మనం. అయితే ఇక్కడ మనం కబీర్ భైరవిని మనం యాక్చువల్గా 15వ మేళకర్త అయినటువంటి మాయామాల గౌళ అంటే భైరవ థాటక రాగానికే మనం కన్సిడర్ చేస్తాం దీన్ని. అంటే ఇందులో వచ్చేటటువంటి స్వరస్థానాలు మనకి షడ్జమము రిషభములో రీవన్ వస్తుంది, మధ్యమములో మావన్, గాత్రి అంతర్గాంధారం, మధ్యమము మావన్ మధ్యమేది. అదే దావితం కూడా దావన్, కాకలి నిషాదం కలిసి నిషాదం 2 నీత్రి నీటులు కూడా 2 వస్తాయి ఇందులో వచ్చేటటువంటి రాగాలు. అంటే మనకి ఇందులో అదనంగా మనకి నీవన్ వస్తుంది అన్నమాట. ఇందులోనూ ఈ భైరవ రాగంలో నిషాదాలు 2 ఉంటాయన్నమాట. మిగిలినంతా మామూలే, మిగిలిన స్వరాలన్నీ మామూలుగానే ఉంటాయి. నీవన్ నీటులు వస్తాయి అన్నమాట. అది తేడా, దానికి దీనికి తేడా. దీని యొక్క
వాదీస్వరమేమో మధ్యమము, సమాధిస్వరమేమో షడ్జమము. ఇది సంపూర్ణ రాగం. ఇది కూడా ఒక్కసారి దీని యొక్క ఆరోహణ అవరోహణ మనం పాడదాం. సరే మగ మ పధ ని స సరి ని ధ ప మగ మ రే గ రే స. ఇదన్నమాట. మరి వన్స్ అగైన్ సరి మగ మ పధ ని స సరి ని. ఆ నీయే కైసిక నిషాదం. ఆ నీటు అన్నమాట, కైసిక నిషాదం అన్నమాట. ఇక్కడ సరి ని ధ ప మగ మ రే గ రే స. ఇలాగా ఆరోహణ అవరోహణ ఉంటుంది దీనికి. నేను పక్కట మీ ధ ప మగ మ రే గ నీ. ఇది కైసిక నిషాదం నీటు. నీ ధ ప మగ మ రే గ రే స. ఈ విధంగా పక్కట ఉంటుంది అనమాట. ఈ పక్కట ఎట్లా ఉంటుందంటే మరి ఇంకొకసారి మీ ధ ప మగ మ రే గ. ఇది పక్కటో. ఇది కబీర్ భైరవ్ అనేటువంటి రాగం. 10వ రాగం మనకి బంగాల్ భైరవ్. బంగాల్ భైరవ్ అనేటువంటిది 10వ రాగం. ఈ బంగాల్ భైరవ్ అనేటువంటిది 15వ మేళకర్త యొక్క జన్యరాగం. అంటే 15వ మేళకర్త అంటే మనకి మాయామాళగౌడ యొక్క జన్యరాగం. అంటే భైరవి దాటికి సంబంధించినటువంటి రాగం ఇది. ఇందులో మనకి వచ్చేటటువంటి స్వరాలు 6 స్వరాలు, అవరోహణలో 6, ఆరోహణలో 6, అవరోహణలో 6 వస్తాయి. అంటే దీన్ని షాడవ రాగం అంటాం మనం దీన్ని. అయితే ఈ బంగాల్ భైరవ్ అంటారు దీన్ని అన్నమాట. వాదీస్వరం దైవతము, సమాధిస్వరం ఏమో రిషభము. ఒకసారి ఆరోహణ అవరోహణ ప్లే చేస్తాను. సరి గ మ పధ స సాధ ప మ ప గ మ రే స. మరి వన్స్ అగైన్ సరి గ మ పధ స సాధ ప మ ప సాధ ప మ ప గ మ రే స. మీరు పక్కడు సాధ మ ప గ మ రే